ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిలా ఆఫీషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే సాబుదానా వడ. చాలా సింపుల్ గా ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా సాబుదానాని 2 గంటల పాటు నానబెట్టుకుని పక్కన ఉంచండి. తరువాత ఒక 2 ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు, పల్లీల పొడి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే నిమ్మరసం. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని అందులోకి సాబుదానాని వేసి 1 స్పూన్ జీలకర్ర, పల్లీల పొడి, కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్ కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని నూనెను పోసి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలోకి వేసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల పాటు స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే సాబుదానా వడ రెడీ. ఈ వడ హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.